Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. యాక్చువల్‌గా రీసెంట్‌గా ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత ఒక ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్‌స్టాలో చూసాం. లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్‌రూమ్‌లో పిక్స్ కానీ, హెయిర్‌కి ఆయిల్ పిక్స్ కానీ, సో నంబర్ ఆఫ్ థింగ్స్ మీరు బయట ఔట్ ఆఫ్ స్టేట్స్ ఎళ్లి చాలా మంచిగా ఆ బీచ్‌లో మీ ఫేవరెట్ వాటర్ ఇవన్నీ కూడా. సో సడెన్‌గా చూసేటప్పటికి అన్నీ Actually, we didn't did the breakup. Actually, I said I want time. We will take a time. We'll take a break. So we are taking a break. That's all. నేను చెప్పాగా మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి. ఎయిదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్ అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందా? లేకపోతే I don't want to tell in front of everyone. It's my personal, please. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్‌లో పర్ఫెక్ట్ ఉండలేము. అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్‌గా జరగాలనే రూల్ లేదు. మేము పర్ఫెక్ట్‌గా ఉండాలనే రూల్ లేదు. సో, మా ఇంపర్ఫెక్ట్స్‌ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఔట్ దెన్ వి విల్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫరెవర్. ఓహ్ మై గాడ్! I have very good maturity of like హ్యాండ్లింగ్ థింగ్స్ అన్నమాట. సో, నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాక్ చేసామా, వాళ్ళతో మాట్లాడొద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసామా, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసామా, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో, ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్ ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దెమ్‌కి బ్రేకప్. సో, ఐ విల్ కాల్ యాజ్ యూజువల్ నార్మల్‌గా. ఐ యామ్ ఎ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపం వస్తే అది వాట్ ఎవర్ ద సిట్యుయేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వెర్షన్ అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఇదున్నా క్లియర్‌గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది. క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది. అంతే కూల్‌నెస్ కూడా ఉంది కాబట్టి యాహ్! కైండ్ హార్టెడ్ పర్సనే. సో మీ పాయింట్‌లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఈజ్ గివింగ్, నాట్ ఎక్స్‌పెక్టింగ్. బట్ వి ఆర్ హ్యూమన్స్, వి విల్ ఎక్స్‌పెక్ట్ నా. దట్స్ వేర్ ప్రాబ్లమ్స్ కమ్. సో యాస్ ఎ వుమెన్‌గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. యాహ్! మనం లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్‌కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్‌కి ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించొద్దు. నేను ఏడుస్తే చూస్తూ ఉండే మగాడు నాకొద్దు. అంతే. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్మ్. వాంట్ ఇట్ ఇన్ మెన్ అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా! ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హి కాంట్ అండర్‌స్టాండ్ దెన్ వై ద ఫక్ హి ఈస్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? I don't care about you anymore. If you are not giving a fuck to me when I am crying, that's very big thing. I won't cry usually. It's not coming out as usual regular drama. It's a big thing for me. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా! కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. యెస్. ఏ విషయాల్లో ఎస్పెషల్లీ ఎమోషనల్ అంతే. ఎమోషనల్ అని తెలవదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్‌గా అంత వీక్. ఆ ఎమోషనల్‌గా ఉండే వీక్‌నెస్‌ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ ఎ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐ యామ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాజ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. యెస్. సో ఫిలిమ్స్‌కొచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్‌గా చేయాలనుంది? నాకు ఫైట్స్ వుమన్ ఇప్పటివరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటది పోలీస్ కదా! ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బావుంటా. నాకు విలన్‌గా ఫైట్స్, నెగెటివ్ షేడ్స్ ఇట్లనే కాకుండా పాజిటివ్‌గా కూడా సంథింగ్ ఒక వుమన్‌కి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు వుమన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేసారు. వై?
ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తుంది కదా. కదా ఇది ఒక నెగిటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది, ఓకే, ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు రివెంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకుంటా. బికాస్ వెన్ ఐఎమ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు భయపడి ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అనమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను. ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్లో పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటుంది, నేనేం చేయను దాని గురించి. ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి, మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం, వాళ్ళకి అప్పుడే హర్ట్ అవుతుంది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా, దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. సూపర్. సో థర్డ్ రౌండ్ లో 4 balls ఉన్నాయి, ఓకే. సో ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి, ఓకే ఓకే. సో ఇది సెంటర్ లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పెడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో. బట్ నేను 4 balls ఉన్నాయి, 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అనమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది, అది కనుక వేయకపోతే. అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. యా, చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్ లోకి అది కూడా పడేశారు కదా. I'm a very low-key person. I'm not a rich person. If I show my bank balance, నాకు ఉన్న ఈఎంఐలో ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి, 7 lakhs. wow, amazing 7 lakhs. 781 rupees 21 paisa. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, ఇంక వేరే అకౌంట్? సో రండి చూపించండి. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకున్నారని పడలేదు. అమ్మయ్యా. ఓకే, మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు, ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అని తర్వాత మనం ఎలా చెప్తాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు, దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఉండలేనిదే అక్కడ ఫేక్గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్
దే కాంట్ బి దెమ్సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్. పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచే పెట్టొచ్చు కదా! కాదు కదా! దే కాంట్ లివ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతది. అంటే ఏ థింగ్ అయినా నేను నమ్మేదేంటంటే, ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దానిది పెరుగుతది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్ అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతూ ఉంటది. అవును. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే ఆళ్ళు అక్కడి వరకే ఉంటారు. పట్టించుకోరు. వాళ్ళు మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు. పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆఫ్ కోర్స్. అంతే. ఇది నా ఫండా. అంతే. నేను అసలు చదవను. చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే. ఈళ్ళు రియల్ లైఫ్‌లో ఉండలేకపోతున్నారు వీళ్ళు. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే. వీళ్ళు ఏదో ఫేక్‌గా ఏదో వరల్డ్‌లో బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈస్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్‌లో ఉండేవాళ్ళు ఫేక్ ఆల్‌మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. దే ఆర్ థింకింగ్ దే ఆర్ సైకోపాత్స్. అంతే. వాళ్ళ గురించి అంటే పట్టించుకోవద్దు. ఎప్పుడైనా మన టైం వేస్ట్. మనం వేరే అంతేనా? దానికెళ్దాం. నెక్స్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.